అధ్యక్ష, మీ ద్వారా ఒక చిన్న విషయం సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచులతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ వేయమని చెప్పేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు, మాత్రం శాంక్షన్లు ఇచ్చారు. సరే, పల్లెలు శుభ్రంగా ఉన్నాయా, పల్లెలు పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే అశుభ్రంగా ఉన్నాయా, ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయా అనేది పక్కన పెడితే పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మాజీ మంత్రులు అందరూ కూడా చూశారు. ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు. కానీ సర్పంచులు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కుదబెట్టుకొని చేశారు. మిత్తికి కూడా సరిపోని పరిస్థితికి వచ్చింది. గత 3 సంవత్సరాలుగా స్కూళ్ళలో మన ఊరు మనబడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి అక్కడ బిల్డింగులు కట్టించేసి, వైకుంఠధామం అని చెప్పి అక్కడ పెట్టించేసి శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు. గత ప్రభుత్వము చేయించినటువంటి పనులు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకొక ఫండ్స్ ఏదైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి రాజకీయం చేయట్లేదు. అది ఏ ప్రభుత్వమే అనేది ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు. కానీ సర్పంచులకు డబ్బులు రావాలనేది ముఖ్యమైన సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు కానీ, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ్యులు కానీ, ఇది ఒక్కరి సమస్య కాదు. పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, హరీష్ రావు గారు చెప్పినట్టు, ఇప్పుడున్న వంశీ గారు చెప్పినట్టు, ఆఖరికి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఉద్దరులు అలాగే ఉండిపోయినాయి. వాళ్ళ బతుకులు బండలైపోతున్నాయి. వాళ్ళు చచ్చిపోయే కాలం వచ్చింది. అది ఏ సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెడదాం. కానీ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ లోకల్ బాడీలో ఆ ప్రభుత్వం సర్పంచులే ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు. ఒకవేళ అటు ఇటు మారితే మారుతారు. కానీ పని చేసింది మాత్రము ప్రోత్సహించినటువంటి అప్పటి మంత్రుల, అప్పటి శాసనసభ్యుల, లేకపోతే బాధ్యతగా అదే చైర్ కంటిన్యూ చేస్తున్న ఇప్పటి కొత్త శాసనసభ్యుల, కొత్త మంత్రుల, కొత్త ప్రభుత్వం అనేది పక్కన పెడితే వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఇవ్వనే ఇస్తలేరు. ఇవ్వాలంటి వరకు కూడా ఏ గ్రామంకి వెళ్ళినా వాళ్ళు చూస్తే కాళ్ళకు మట్టెలుండవు, మెడల కనీసం పుస్తల తాడు కూడా ఉండదు. వాళ్ళు కూడా పనులు చేశారు అధ్యక్ష. కాబట్టి నేనా మీరా అనేది కాకుండా తొందరగా డబ్బు రిలీజ్ చేయాలని అడుగుతున్నాం. అలాగే నేను ఏదైతే ప్రశ్న మీకు ఇప్పుడు టీజీఐ అన్న మీరు ప్రశ్న అది మొదలుపెట్టారా స్పీకర్ గారు? ఇప్పుడు ఇదైతే మీరు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్న. ఒకరి మీద ఒకరు దూషణలు చేసే కన్నా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి రానున్న 1 నెల లోపల వారందరి బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి వారి సర్పంచుల తరపున, ఎంపీటీసీల తరపున, జడ్పీటీసీల తరపున, అందరి తరపున అందరి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరూ శాసనసభ్యులు కూడా ఏకగ్రీవంగా 119 మంది వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి మీరు కోరాలని కోరుతున్నాను. గౌరవ సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు.